హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న అరేబియన్ బ్రెడ్ డిజర్ట్ రెసిపీని ట్రై చేశాను నేను కూడా. అండ్ దీనికి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి ఎడ్జెస్ని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనిలో 1/2 లీటర్ పాలు యూస్ చేశాను. అందులో ఒక చిన్న టీ గ్లాస్ అంత పాలల్లో ఒక 2.5 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఎటువంటి ఉండలు గడ్డలు లేకుండా చక్కగా మిశ్రమాన్ని మంచిగా పాలల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. దీన్ని కలిపి పక్కన పెట్టుకుందాం. మన రిమైనింగ్ మిల్క్ని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఇప్పుడు మనం పాలు కాచుకుందాం అనమాట. ఒక 2 పొంగులు వస్తే చాలు పాలు ఇలా ఒక 2 పొంగులు వచ్చాక దీనిలో మన రుచికి సరిపడా షుగర్ని వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను అనమాట. సో స్వీట్లో షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసాక మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇందులో వేసుకునే మనం ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా మనం కాచుకున్న పాలల్లో ఇంకొకసారి ఇట్లా కలుపుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఊరికనే అంత తిక్కగా ముద్దగా అయిపోతుంది. ఇది వేసుకున్నాక పాలల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది అనమాట. సో ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వేయాలి. మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసాను అనమాట ఇందులో. దానివల్ల చాలా బాగుంటుంది, మనకి ఐస్ క్రీమ్ తింటున్నట్టు ఆ ఫ్లేవర్ చాలా టేస్ట్ వస్తుంది. అండ్ అట్లాగే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని షుగర్ మనకి మెల్ట్ అయ్యేదాకా స్టవ్ మీద జస్ట్ అట్లా ఉంచి చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఫస్ట్ మనం చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, దీన్ని వేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ దీని మీద ఇట్లా పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం సిద్ధం చేసుకున్న షుగర్ సిరప్ని బ్రెడ్ స్లైసెస్ మీద యాడ్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ దీని మీద ఇంకొకసారి మన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇట్లా మొత్తం చక్కగా బ్రెడ్ మొత్తం ఈ కార్న్ఫ్లోర్లో మునిగేలాగా వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇది ఇట్లా ఉంటే చాలు. మనం దీన్ని 2 అవర్స్ రిఫ్రిజిరేట్ చేస్తాం కదా, అప్పుడు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది మనకి. అండ్ దీన్ని కొంచెం బాదం ఫ్రూటీతో గార్నిష్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. అండ్ మళ్ళీ ఇంకొక లేయర్ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని దీన్ని కూడా సేమ్ మన షుగర్ సిరప్తో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఫుల్గా వేసేసుకొని ఫ్రూటీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్తో ఆప్షనల్ డెకరేట్ చేసుకోవచ్చు మనం. అండ్ నేను ఇది 2 బౌల్స్లో చేస్తున్నాను అనమాట ఇట్లా. దీని తర్వాత 2 అవర్స్ రిఫ్రిజిరేషన్ తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారనమాట ఈ డిజర్ట్ని. అండ్ ఆషాఢం వచ్చేసింది కదా, ఇప్పుడు అందరూ ఆషాఢం వస్తే చాలా ఏం చేస్తారు, ఆడవాళ్ళు చేతులకి చక్కగా గోరింటాకు పెట్టేసుకుంటారు. కానీ పెళ్ళయ్యాక ఒక చేతికే పెట్టుకోగలం కదా, పని చేసుకోవాలి. అదే పెళ్ళి కాకముందు నాకైతే చక్కగా మా అక్కయ్య 2 చేతులకు పెట్టేసి నోట్లో హాయిగా గోరు ముద్దలు తింటా ఉండొచ్చు ఆ గోరింటాకు పెట్టుకున్నప్పుడు. కానీ విచిత్రంగా మీకు కూడా ఇలానే ఉంటుందా? గోరింటాకు పెట్టుకుంటేనే ముక్కు మీద దురద, కంట్లో ఏదో పడింది, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి. అమ్మ ఇక్కడ చూడేదో ఉంది, అమ్మ అక్కడ చూడు ఎట్లానో ఉంది, అట్లా అంటాం కదా. అది పెట్టుకొని ఉంచుకొని అది కడిగేశాక చేతులు ఎర్రగా పండితే అది చూసుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో ఇట్లాంటివి చాలా బాగుంటాయి. ఇప్పుడు పెట్టుకోవాలి కదా, అందుకని పెట్టేసుకొని కొంచెంసేపు ఉంచేసుకొని పని చేసేసుకోవాలమ్మో. మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి, స్నాక్స్ ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇది 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని తింటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.